రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాన్ తీసుకొచ్చి పేద ప్రజల ఇల్లు కూలగొడతా అని చెప్పి మొన్న మేనిఫెస్టోలో పెట్టిండా, లేదా ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేదు సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం అని చెప్పి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిండా, 6 గ్యారెంటీల కార్డులో పెట్టిండా. RRR అలైన్మెంట్ను మారుస్తాం, మా వంది మావతుల భూములకు అనుకూలంగా RRRను మెల్లగా గుంజుతాం ఒక 5 కిలోమీటర్ల అవతలకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారెంటీల కార్డులో చెప్పిండా, లేదా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిండా. భవిష్యత్తులో ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారెంటీల కార్డులో పెట్టిండా, లేకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేస్తుండా. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు ఇవాళ వీళ్ళకు అధికారం వస్తే అర్హత లేని వాళ్ళు ఇవాళ అందలం ఎక్కితే, సరే నీ అదృష్టం మంచిగా ఉండి మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ప్రజాపాలన పేరిట మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలని పక్కకు పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఇవాళ అవినీతి, కుటుంబ పాలన, పైరవీలు, దందాలు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఖమ్మంలో వరదలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మా బీఆర్ఎస్ పార్టీ బృందం పోతే మా బృందం మీద దాడులు చేస్తారు. సిగ్గుందా మీకు? కాంగ్రెస్ పెద్దలకు మేము అడుగుతా ఉన్నాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అందరిది. ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా వాళ్ళ మీద దాడులు. హైకోర్టు తీర్పు వస్తే ఎమ్మెల్యేలను తొందరగా డిస్క్వాలిఫై చేసే విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి అని చెప్తే దాని విషయంలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే మా ఎమ్మెల్యేలు ఇళ్ల మీద దాడులు. సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? మాట్లాడితే రాహుల్ గాంధీ జపం చేస్తావు. మొన్నటి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది? 10th షెడ్యూల్ను సవరించి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మీ కాంగ్రెస్ పార్టీ కదా. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని తీసుకుంటావా? వీళ్ళకంటే సిగ్గు లేదు. నీకేమైందా రేవంత్ రెడ్డి? నువ్వు రాహుల్ గాంధీ జపం చేస్తున్నావు కదా మాట్లాడితే. అంటే రాహుల్ గాంధీది ఒక ఆలోచన, నీది ఇంకో విధానమా? రాహుల్ గాంధీ ఆలోచనకు, విధానానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, వాళ్ళ పద్ధతులకు వ్యతిరేకంగా నువ్వు ఓదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు మరి నీ నిర్ణయాల ద్వారా? వాళ్ళు అడుగుతా ఉన్నాం మేము. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలు అంటే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటాడు, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. అసలు టీచర్ల ట్రాన్స్ఫర్లు చేయలే కేసీఆర్ ప్రభుత్వం అంటాడు. 2018లో 50-60 వేల మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి, అది పచ్చి అబద్ధం. RRR మొత్తం రేవంత్ రెడ్డే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. RRR అనేది ఇక వీళ్ళే మొత్తం ప్లాన్ చేసి స్కెచ్ గీసి కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి వీళ్ళే RRR ప్రాజెక్టును ప్రారంభించినట్టు, RRR ప్రాజెక్టుకు సంబంధించి రూపకల్పన చేసినట్టు చెప్తున్నారు. RRR ప్రాజెక్టు 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే డిసెంబర్ 2018లో RRR ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలిక అనుమతులు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు ఈ విషయాలు నాకు ఎందుకు అవగాహన ఉన్నాయంటే నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుని. నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చాలా సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు, నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు ఆనాడు ఎంపీలం మేమందరం కూడా కేసీఆర్ గారితో పాటు ఉన్నాం. ఆనాడు 2017లో ఈ RRRకు సంబంధించి రూపకల్పన మా ప్రభుత్వం చేస్తే 2018లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఒత్తిడి మేరకు, కేసీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళు అనుమతులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. 2021లో జాతీయ రహదారుల సంస్థ ఈ RRRకు సంబంధించినటువంటి ఆ నార్త్ ఏరియా డిపిఆర్ కోసం టెండర్లను కూడా ఆనాడు జారీ చేయడం జరిగింది 2021లో, అంటే ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? మొత్తం RRR అంతా రేవంత్ రెడ్డి ఇట్లా తిప్పినట్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పినట్టు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్రంలో ఇటువంటి మంచి విషయాల మీద, నేను ఇందాక చెప్పినట్టుగా మంచి విషయాల మీద, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, గ్యారంటీల మీద చర్చ జరగకుండా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే కుట్ర. రైతు రుణమాఫీకి సంబంధించి ఏదో చేసినాం హడావిడిగా అయిపోయింది రైతు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ పెట్టి రైతుల నుంచి వివరాలు తీసుకొని ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదో, ఎన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదో అసెంబ్లీ వేదికగా ఎండగట్టినాం. ఇక్కడికి వచ్చినటువంటి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాం. దాంతో ఒక్కసారి తేలుబుట్టిన దొంగల లెక్క
రైతు రుణమాఫీ విషయంలో చేసిన మోసం బయటపడ్డదని చెప్పి తెలుసుకొని రేవంత్ రెడ్డి కొత్త డ్రామా ఏం మొదలుపెట్టిండు, హైడ్రా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ హైడ్రా అనేటటువంటి ఈ డ్రామాలో ఉన్నటువంటి అసలు కథ ఏంటంటే ఒక 3 విషయాలు. ఒకటి, రైతు రుణమాఫీ నుంచి 6 గ్యారంటీల నుంచి 420 హామీల వాళ్ళ మేనిఫెస్టో నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం ఒకటి. రెండవది, ఒకటో రెండో మూడో కూలగొట్టి మిగతా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దగ్గరికి పిలిపించుకొని వసూళ్ల దందా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వసూళ్ళు ఎట్లా చేయాలనో బాగా తెలుసు. ఆయన బ్లాక్మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్. గతంలో కూడా ఆయన ఒక మామూలు స్థాయి నుంచి వాళ్ళ ఈ స్థాయికి ఎదగడానికి ఎంతమందిని పీడించిండు, ఆర్టీఐ యాక్ట్ల కింద ఎంతమందిని భయపెట్టిండు, ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసిండు అనేటటువంటి విషయాలు అందరికీ కూడా తెలుసు. ఆనాడేమో అధికారం లేదు కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, లేదంటే మీడియా సమావేశాలు పెట్టడం ద్వారా వాళ్ళని వీళ్ళని బెదిరించి ఆనాడు డబ్బులు వసూలు చేస్తుండే. ఇవాళ అధికారంలో ఉన్నాడు కదా, బాజాప్తా హైడ్రా అనే సంస్థను పెట్టిండు. హైడ్రా అనే సంస్థను పెట్టి 1-2 కొట్టి మిగతా వాళ్ళందరినీ భయపెట్టి డబ్బులు వసూలు చేయాలనేది రెండో కుట్ర. ఇక మూడో కుట్ర ఏంది, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు ఒక్క సీట్ రాలే హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ ప్రజల మీద, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేద ప్రజల బస్తీలు, ఎక్కడెక్కడనైతే ఏ పోలింగ్ బూత్లలో ఓట్లు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయో వాటి మీద పగబట్టి ఆ చెరువుల పక్కన ఉండేటి వాళ్ళు కానీ, నాలాల పక్కన ఉండేటటువంటి వాళ్ళు కానీ, బస్తీలలో ఉండేటటువంటి దళితులు, బీసీలు, అమాయక లంబాడ ప్రజలు, అదేవిధంగా మైనారిటీ ప్రజల ఇళ్లను ఊలగొట్టే టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఆ రకంగా ఈ వర్గాల ప్రజల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. నేను ఒకటే మాట వాళ్ళు అడుగుతా ఉన్నా, మీకు మంచిగా చూపిస్తా. రేవంత్ రెడ్డి ఆ మధ్య నాగార్జునది ఎన్ కన్వెన్షన్ ఊలగొట్టిండు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ ఊలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ ఏం చెప్తారంటే, తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే, ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో, ఎఫ్టీఎల్లో కాదు, చెరువులోనే, హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు? అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా. సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి. ఇదే గండిపేట ఎఫ్టీఎల్లో కాదు, గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు? అంటే ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి, నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేట ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే, గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే, పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేకు కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్